హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు సినిమా లవరా? అయితే ఈ రోజు మనం ఒక అద్భుతమైన సినిమా గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ సినిమా పేరు ఐ యామ్ నెంబర్ 4. ఈ సినిమా ఒక సైన్స్ ఫిక్షన్, యాక్షన్, అడ్వెంచర్ జోనర్ లో వచ్చిన ఒక ఫ్యాంటసీ థ్రిల్లర్. 2011లో విడుదలైన ఈ సినిమా యూత్ లో బాగా ఫేమస్ అయిపోయింది. సో ఈ సినిమా కథ, నటీనటులు, దర్శకత్వం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ మరియు ఇందులోని ఆసక్తికరమైన విషయాల గురించి పూర్తిగా మాట్లాడుకుందాం. రెడీనా? అయితే ముందుగా ఐ యామ్ నెంబర్ 4 సినిమా ఒక నవల ఆధారంగా తీయబడింది. ఈ నవల రాసిన వారు పిటాకస్ లోర్ అనే పేరుతో రచయితలు జేమ్స్ ఫ్రే మరియు జోబీ హ్యూస్. ఈ నవల సిరీస్ పేరు లోరియన్ లెగసీస్. ఈ సినిమా దాని మొదటి భాగం ఆధారంగా తీయబడింది. దర్శకుడు డీజే కారుసో ఈ సినిమాని ఒక యాక్షన్ ప్యాక్డ్ థ్రిల్లర్ గా మలిచారు. ఈ సినిమాని డ్రీమ్ వర్క్స్ పిక్చర్స్ మరియు రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మించాయి. సినిమా రన్ టైం 1 గంట 51 నిమిషాలు. ఇందులో యాక్షన్, సైన్స్ ఫిక్షన్, రొమాన్స్, డ్రామా అన్ని కలిసి ఉంటాయి. ఐ యామ్ నెంబర్ 4 ఒక అన్యగ్రహ యువకుడి చుట్టూ తిరుగుతుంది. అతని పేరు జాన్ స్మిత్. ఇతను లోరియన్ అనే గ్రహం నుంచి వస్తాడు. లోరియన్ గ్రహం మొగలోరియన్స్ అనే శత్రువుల దాడిలో నాశనం అవుతుంది. ఈ దాడి నుంచి తప్పించుకోవటానికి 9 మంది లోరియన్ పిల్లలను భూమిపైకి పంపిస్తారు. వీరిని గార్డ్ అని పిలుస్తారు. ప్రతి గార్డ్కి ఒక సేపాన్ అనే రక్షకుడు ఉంటాడు వారిని కాపాడటానికి. ఈ 9 మందిలో జాన్ స్మిత్ నెంబర్ 4. మొగలోరియన్స్ వీరిని వెంబడిస్తూ భూమిపైకి వస్తారు, వీరిని ఒక్కొక్కరిని చంపడానికి. జాన్ స్మిత్ కి కొన్ని అసాధారణ శక్తులు ఉన్నాయి. వీటిని లెగసీస్ అని పిలుస్తారు. అతని శక్తులు క్రమంగా అభివృద్ధి అవుతాయి. అతను తన గతాన్ని దాచుకొని ఒక సాధారణ టీనేజర్లా జీవించడానికి ప్రయత్నిస్తాడు. కానీ మొగలోరియన్స్ అతన్ని కనిపెట్టడంతో అతని జీవితం ఒక్కసారిగా మారిపోతుంది. ఈ సినిమా జాన్ కి సంబంధించిన యాక్షన్, అతని ప్రయాణం, రొమాన్స్ మరియు తన శత్రువులతో పోరాటం గురించి ఉంటుంది. సినిమా స్టార్ట్ అవుతుంది ఒక ఇంటెన్స్ యాక్షన్ సీన్ తో. నెంబర్ 3 అనే లోరియన్ గార్డ్ ని మొగలోరియన్స్ చంపేస్తారు. ఈ దృశ్యం చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది. ఇక్కడే జాన్ స్మిత్ పరిచయం అవుతాడు. అతను తన సేపాన్ హెన్రీతో కలిసి ఫ్లోరిడాలో ఉంటాడు. కానీ నెంబర్ 3 చనిపోయినప్పుడు జాన్ కి ఒక గుర్తు వస్తుంది. ఇది ఒక లోరియన్ గార్డ్ చనిపోయినప్పుడు మిగిలిన వారికి వచ్చే సంకేతం. దీంతో జాన్ మరియు హెన్రీ వెంటనే ఫ్లోరిడా నుంచి ఒహియోలోని ఒక చిన్న టౌన్ పారడైజ్ కి వెళ్తారు. పారడైజ్ లో జాన్ ఒక కొత్త ఐడెంటిటీతో స్కూల్లో చేరతాడు. అక్కడ అతనికి సారా అనే అమ్మాయితో పరిచయం అవుతుంది. సారా ఒక ఫోటోగ్రాఫర్ మరియు ఆమెతో జాన్ కి రొమాంటిక్ బంధం ఏర్పడుతుంది. అదే సమయంలో శామ్ అనే స్కూల్ విద్యార్థి జాన్ కి ఫ్రెండ్ అవుతాడు. శామ్ కి ఏలియన్స్ మరియు కాన్స్పిరసీ థీరీస్ పై ఆసక్తి ఉంటుంది. ఈ టౌన్ లో జాన్ తన శక్తులను కనుగొంటాడు. అతని చేతుల నుండి కాంతి వెలుగుతుంది. దీనిని లూమెన్ అని పిలుస్తారు. ఈ శక్తులు అతన్ని మరింత బలవంతుణ్ణి చేస్తాయి. ఇదిలా ఉండగా మొగలోరియన్స్ జాన్ ని కనిపెట్టడానికి పారడైజ్ కి వస్తారు. వారితో పాటు భయంకరమైన జీవులు కూడా ఉంటాయి. ఈ జీవులు చాలా డేంజరస్ గా ఉంటాయి. జాన్ తన శక్తులను ఉపయోగించి వారితో పోరాడాల్సి వస్తుంది. ఈ సమయంలో నెంబర్ 6 అనే మరో లోరియన్ గార్డ్ కథలోకి ఎంట్రీ ఇస్తుంది. ఆమె కూడా జాన్ లాంటి శక్తులు కలిగి ఉంటుంది మరియు ఆమె చాలా ధైర్యవంతురాలు. జాన్, 6, శామ్ మరియు సారా కలిసి మొగలోరియన్స్ తో ఒక భయంకరమైన యుద్ధం చేస్తారు. పాత్రలు మరియు నటీనటులు. జాన్ స్మిత్ ఈ పాత్రను అలెక్స్ పెట్టిఫేర్ పోషించాడు. జాన్ ఒక యువకుడు. అతను తన గతాన్ని దాచుకొని సాధారణ జీవితం గడపాలని కోరుకుంటాడు. అలెక్స్ ఈ పాత్రలో చాలా బాగా నటించాడు. అతను యాక్షన్ సీన్స్ మరియు ఎమోషనల్ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. సారా హార్డ్, డయానా ఆగ్రన్ ఈ పాత్రలో నటించింది. సారాని జాన్ లవ్ చేస్తాడు. ఆమె ఒక సాఫ్ట్ మరియు ఇంటెలిజెంట్ అమ్మాయి. డయానా తన నటనతో ఈ పాత్రకు జీవం పోస్తుంది. హెన్రీ తిమోతి ఒలిఫాంట్ ఈ సేఫాన్ పాత్రలో నటించాడు. హెన్రీ జాన్ కి తండ్రిలా ఉంటాడు. అతన్ని కాపాడుతూ ఉంటాడు. టిమోతి నటన చాలా ఎమోషనల్ గా ఉంటుంది. నెంబర్ 6 తెరేసా పాల్మర్ ఈ పాత్రలో కనిపిస్తుంది. 6 ఒక ధైర్యవంతమైన మరియు శక్తివంతమైన లోరియన్ గార్డ్. ఆమె యాక్షన్ సీన్స్ సినిమాకి హైలైట్ అని చెప్పాలి. శామ్ గుడ్ కాలన్ మెకలిఫ్ ఈ పాత్రలో నటించాడు. శామ్ ఒక నిడ్డీ కానీ లాయర్ ఫ్రెండ్. అతని పాత్ర సినిమాకి కామెడీ మరియు ఎమోషన్ జోడిస్తుంది. సినిమా హైలైట్స్. యాక్షన్ సీన్స్. ఈ సినిమాలోని యాక్షన్ సీన్స్ చాలా ఇంటెన్స్ గా ఉంటాయి. ముఖ్యంగా క్లైమాక్స్ లో జాన్ మరియు 6 మొగలోరియన్స్ తో చేసే ఫైట్ అద్భుతంగా ఉంటుంది. విజువల్ ఎఫెక్ట్స్ చాలా బాగా డిజైన్ చేశారు. రొమాన్స్. జాన్ మరియు సారా మధ్య రొమాన్స్ యూత్ కి బాగా కనెక్ట్ అవుతుంది. వారి కెమిస్ట్రీ సినిమాకి ఒక ఎమోషనల్ టచ్ ఇస్తుంది. సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్. లోరియన్ గ్రహం, మొగలోరియన్స్, లెగసీస్ వంటి సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్ సినిమాని ఆసక్తికరంగా మారుస్తాయి. మ్యూజిక్. ట్రేవర్ రాబిన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకి ఒక ఎపిక్ ఫీల్ ఇస్తుంది. యాక్షన్ సీన్స్ లో మ్యూజిక్
టెన్షన్ ని పెంచుతుంది. సినిమా యొక్క బలాబలాలు బలహీనతలు ఒకసారి చూద్దాం. ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్ వచ్చేసి యాక్షన్ మరియు విజువల్ ఎఫెక్ట్స్ చాలా బాగున్నాయి. జాన్ మరియు సారా మధ్య రొమాంటిక్ ట్రాక్ ఆకర్షణీయంగా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే నటీనటుల పర్ఫార్మెన్స్, ముఖ్యంగా అలెక్స్ పెటిఫెర్ మరియు టెరెసా పాల్మర్ చాలా బాగుంది. సైన్స్ ఫిక్షన్ మరియు యాక్షన్ కాంబినేషన్ యూత్ కి బాగా ఆకట్టుకుంటుంది. ఇక మైనస్లు చూస్తే కథలో కొన్ని చోట్ల లాజిక్ మిస్ అవుతుంది. కొన్ని క్యారెక్టర్స్ కి డెప్త్ లేనట్లు అనిపిస్తుంది. అలాగే లోరియన్ గ్రహం గురించి మరింత బ్యాక్గ్రౌండ్ ఇస్తే బాగుండేది. ఐ యామ్ నెంబర్ 4 సినిమా విడుదలైనప్పుడు మిశ్రమ స్పందనలు వచ్చాయి. యూత్ లో ఈ సినిమాకి మంచి ఆదరణ లభించింది. కానీ కొంతమంది క్రిటిక్స్ కథలో ఒరిజినాలిటీ లేకపోవటం గురించి మాట్లాడారు. బాక్స్ ఆఫీస్ లో ఈ సినిమా సుమారు 150 మిలియన్లు కలెక్ట్ చేసింది. అయితే ఈ సినిమాకి సీక్వెల్ రాలేదు, ఎందుకంటే బడ్జెట్ మరియు కలెక్షన్స్ మధ్య పెద్దగా లాభం రాలేదు. ఈ సినిమా ఎవరెవరికి నచ్చుతుంది? సైన్స్ ఫిక్షన్ మరియు యాక్షన్ సినిమాలు ఇష్టపడే వారికి ఈ సినిమా బాగా నచ్చుతుంది. టీనేజ్ రొమాన్స్ మరియు అడ్వెంచర్ కథలు ఆసక్తిగా ఉన్న వారికి ఇది బాగా నచ్చుతుంది. అలాగే సూపర్ హీరో సినిమాలు ఇష్టపడే వారికి కూడా, విజువల్ ఎఫెక్ట్స్ మరియు ఇంటెన్స్ ఫైట్ సీన్స్ చూడాలనుకునే వారికి కూడా ఈ సినిమా మంచి ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. ఇక నాకు పర్సనల్ గా ఈ సినిమా చాలా నచ్చింది, ఎందుకంటే ఇందులో యాక్షన్, రొమాన్స్ మరియు సైన్స్ ఫిక్షన్ అన్ని బ్యాలెన్స్ గా ఉన్నాయి. జాన్ మరియు 6 శక్తులు చూపించే సన్నివేశాలు చాలా ఎగ్జైటింగ్ గా ఉంటాయి. సినిమా క్లైమాక్స్ ఒక ఎపిక్ ఫీల్ ఇస్తుంది. అయితే కథలో కొంత డెప్త్ ఉంటే ఇంకా బాగుండేది. మీరు సైన్స్ ఫిక్షన్ లవర్ అయితే ఈ సినిమాని ఒక్కసారి తప్పకుండా చూడండి. ఈ సినిమా మీరు నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ లేదా ఇతర స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్ లో చూడవచ్చు. కొన్ని ప్లాట్ఫామ్స్ లో రెంట్ ఆప్షన్ కూడా ఉంటుంది. అలాగే DVD లేదా బ్లూరే వెర్షన్ కూడా అందుబాటులో ఉంది. సో ఫ్రెండ్స్, ఐ యామ్ నెంబర్ 4 ఒక ఎంటర్టైనింగ్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ సినిమా. ఇందులో యాక్షన్, రొమాన్స్ మరియు అడ్వెంచర్ అన్నీ ఉన్నాయి. ఈ సినిమా మీకు నచ్చితే లోరియన్ లెగసీస్ నవల సిరీస్ ని కూడా చదవండి. ఇంకా ఈ సినిమా గురించి మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్స్ లో చెప్పండి. మీకు ఇలాంటి సినిమాలు ఇష్టమైతే ఈ వీడియోని లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మరో సినిమా రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. బాయ్.